హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. ప్రస్తుతం మనం చెంచల్గూడ జైలు ప్రాంగణం దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎందుకున్నామంటే లోపల మ్యూజియం ఉందంట. రీసెంట్గా లాంచ్ చేశారు. మరి మ్యూజియం లాంచ్ చేశారు చెంచల్గూడ జైలుకి సంబంధించి. మరి ఈ జైలుకి చాలా చరిత్ర ఉంది. మరి మ్యూజియం దగ్గరికి వెళ్ళాలంటే మనం ఇక్కడికి రాగానే మనకు ఒక టికెట్ కౌంటర్ కనిపిస్తుంది. 20 రూపీస్ అంట టికెట్ తీసుకొని. ఈ టికెట్ కౌంటర్లో మనం 20 రూపాయలు పెట్టి టికెట్ తీసుకొని ఇక్కడ నుంచి ఇలా వెళ్తూ మనం లోపలికి వెళ్ళాలి. మ్యూజియంకి వెళ్ళాలంటే చెంచల్గూడ జైల్లో లోపల ఉన్న మ్యూజియంకి. నాకు కూడా ఇప్పటివరకు ఏం తెలీదు. ఇక్కడ మనకు టికెట్ ఇస్తారు. టికెట్ ఈ విధంగా ఉంటుంది. జైల్ మ్యూజియం అని మీకు కనిపిస్తుంది కదా. టికెట్ ఈ విధంగా జైల్ మ్యూజియం అని టికెట్ ఈ విధంగా ఉంటుంది. నాకు కూడా లోపల మరి మ్యూజియంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఎప్పటి వస్తువులు ఉన్నాయి, మరి ఈ జైలుకి సంబంధించినటువంటివి, అలాగే మరి ఏటి ఉన్నాయో నాకు కూడా చాలా ఉత్సాహంగా ఉంది తెలుసుకోవడానికి. మ్యూజియం లోపలికి వెళ్ళి చూడడానికి నాకు కూడా ఉత్సాహంగా ఉంది. అండ్ మన కెమెరాకైతే లోపల మ్యూజియం లోపలికి అలో లేదు. కాకపోతే నేను లోపలికి వెళ్ళి మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి వస్తువులు, ఏంటి ఉన్నాయి అవన్నీ చూసి మీకు బయటకు వచ్చి నేను చెప్తాను. పదండి వెళ్దాం మ్యూజియంలోకి. మ్యూజియం లోపలికి వెళ్ళబోతున్నాను. ఇది టికెట్. ప్రస్తుతం అయితే మ్యూజియం దగ్గర దాకా వచ్చాను నేను. ఇక్కడ ఎంట్రీ డోర్ ఉంది, వెళ్తున్నాను లోపలికి. సో చూద్దాం మరి జైలు మ్యూజియంలో ఎలాంటి వస్తువులు ఉన్నాయి, ఎప్పటి వస్తువులు ఉన్నాయి, ఎంతటి పురాతన వస్తువులు ఉన్నాయి అనేటివి అన్నీ తెలుసుకుందాం. రైట్, ఇప్పుడే చెంచల్గూడ జైలు మ్యూజియం లోపల నుంచి బయటకు వచ్చాను. అదొక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఎట్ ఏ టైం భయంకరమైన ఎక్స్పీరియన్స్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ తప్పు చేస్తే ఏ శిక్ష వేసేవారు అప్పటి కాలంలో, నిజాం కాలంలో, తర్వాత వచ్చిన మళ్ళీ నిజాం తర్వాత వచ్చిన భారతదేశపు యొక్క మన స్వతంత్రం తర్వాత వచ్చిన ఆ పాలనలో ఎలాంటి శిక్షలు పడేటివి అన్నీ మన కళ్ళకు అద్దినట్టు చిత్రపటాల ద్వారా గోడలకు పెట్టారు. అవే కాకుండా అప్పటి పరికరాలు, అప్పుడు ఎలాంటి రేడియోలు వాడేవారు, ఎలాంటి వస్తువులు వాడేవారు, ఇసురాయి అంటే ఇసురాయిలు ఎలాంటి ఖైదీలతోటి ఎలాంటి పనులు చేయించేవారు, అలాగే చాలా బరువున్న బండరాళ్ళు కూడా ఖైదీలకు కట్టేవారు. ఎవరైనా కఠినాత్ములైన ఖైదీలు ఉంటే ఇలాంటివన్నీ లోపల ఉన్నాయి. ఇంకా అప్పటి పరికరాలు ఇలాంటివి యూజ్ చేసేవారు. ఇలాంటి తాళాలు, పెద్ద పెద్ద తాళాలు యూజ్ చేసేవాళ్ళు. అంటే ఖైదీల యొక్క గదులకు ఎలాంటి తాళాలు యూజ్ చేసేవాళ్ళు. అప్పుడు 1955లో 1960స్లో కూడా అప్పుడు ఎలాంటి పరికరాలు వాడారు. అంతకుముందు కూడా 1880స్లో కూడా ఎలాంటివి వాడారు జైలుకి సంబంధించి. ముఖ్యంగా ఏంటంటే ప్లేట్స్ అయినా, గ్లాసులైనా, అలాగే అన్ని సిల్వర్ సంబంధించిన ప్లేట్స్, బౌల్స్, గ్లాసెస్ ఉండేటివి. అవన్నీ క్లియర్గా 1955 అలాగే 1880 నుంచి 1955 వరకు కూడా ఎలాంటివి వాడారనేటివి ప్రతి ఒక్కటి మ్యూజియంలో ఉండేటివి. అలా అప్పుడు వాళ్ళు ఎలాంటి బట్టలు కూడా, అంటే ఖైదీలు పడుకోవడానికి ఎలాంటి దుప్పట్లు ఇచ్చేవారు అప్పటివి కూడా ఉన్నాయి లోపల. ఇక్కడ చెప్పుకుంటూ పోతే క్యాండిల్స్ తయారు చేయడానికి ఎలాంటి వస్తువులు వాడేవారు. ఎందుకంటే ఇప్పుడంటే అంతా లైట్స్ వచ్చాయి. ఇప్పుడు జైళ్ళలో ఇప్పుడంతా లైట్స్ వచ్చాయి. కానీ అప్పుడు అన్ని క్యాండిల్స్ వాడేవారు. ఆ క్యాండిల్స్ తయారు చేయడానికి ఎలాంటి పరికరాలు ఉండేటివి ఇవన్నీ లోపల ఉన్నాయి. అలాగే కొరడాలు కూడా, అప్పుడు ఖైదీలను కొట్టడానికి ఎలాంటి కొరడాలు ఉపయోగించారు, ఎలాంటి బేడీలు వేశారు వాళ్ళ కాళ్ళకి, చేళ్ళకి, ఇవన్నీ కూడా లోపలున్నాయి. వీటితో పాటు కూడా ఖైదీలు వారి యొక్క కళా నైపుణ్యం, వారికి ఉన్న కళకు సంబంధించి ఇప్పుడు ఒక పెద్ద చెట్టు ఉంటుంది. చెట్టు మొదలు కోసేశాక ఆ మొదలుకి సంబంధించి ఆ చెట్టు మొదలుని వాడుకొని కూడా మంచి బొమ్మలు ఆ చెట్టు మొదలు పైన కట్ చేశాక ఆ చెట్టు మొదలు పైన కూడా మంచి బొమ్మలు కూడా వేశారు ఖైదీలు, కలర్స్, రంగులతో. అలాంటివి కూడా లోపల ఉన్నాయి. వాటితో పాటు ఇక ఖైదీల యొక్క రూమ్స్ ఏ విధంగా ఉండేటి అనేది కూడా వాళ్ళు డిజైన్ చేశారు లోపల మ్యూజియంలో. లోపల ఒకప్పుడు ఖైదీలు ఎలాంటి బట్టలు వేసుకునేవారు, ధోతీలు, అలాగే అప్పటి స్టైల్ ఆఫ్ బట్టలు, అప్పుడు ఏ విధంగా బట్టలు వేసుకునేవారు అవి కూడా ఉన్నాయి. వాటితో పాటు ఇక రిజిస్టర్లు, దాదాపు 1880 నుంచి 1955 వరకు రిజిస్టర్లు కూడా ఉన్నాయి లోపల. ఉర్దూలో ఉన్నాయి, కొన్ని తెలుగులో ఉన్నాయి. అప్పుడు మొత్తం పూర్తి డేటా, అంటే ఏ ఖైదీ ఏ రూమ్లో ఉన్నాడు, ఎక్కడి నుంచి వచ్చాడు, అతని పేరేంటి, మళ్ళీ ఎప్పటి వరకు శిక్ష ఉంది, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ పెద్ద రిజిస్టర్లు, ఇంత పెద్ద లావుతో ఉన్నాయి ఆ రిజిస్టర్లు. చాలా రిజిస్టర్లు ఉన్నాయి లోపల అలాగే వాటితో పాటు అప్పటి కాలం పరికరాలు. ఈ తాళం కూడా ఓపెన్ చేయడానికి పెద్ద తాళం, ఒక చెట్టు మొదలుని పూర్తిగా నరికి ఒక చెక్క ద్వారా ఒక పెద్ద తాళం
తాళం చెవి రెడీ చేశారు అంటే అప్పుడు అంత పెద్దవి కూడా మ్యూజియంలో ఉన్నవి. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఎందుకంటే మ్యూజియంలో ఎలాంటివి ఉన్నాయంటే అప్పుడు బట్టలు ఏ విధంగా నేసారు, అలాగే అన్ని ఖైదీలతోటే పనులు చేయించేవాళ్ళు. వాళ్ళతోటే పని చేయించి ఆ ఫుడ్ మళ్ళీ వాళ్ళకే ఖైదీలకే పెట్టేవారు. ఇలాంటి పరికరాలు చాలా చాలా ఉన్నాయి లోపల. అలాగే వాయించడానికి ఇప్పుడంటే పిలుస్తున్నారు, మైకుల ద్వారా పిలుస్తున్నారు. అప్పుడు అలా కాదు, ఒక కేక వేయడానికి ఒకటి రకమైన ఒక తోపు లాంటిది ఉపయోగించేవారు. అలాంటి తోపులు కూడా దాంట్లో ఉన్నాయి. అంటే రాజు వస్తున్నాడు ఖైదీలను చూడడానికి అనేలాగా అలాంటివి నిజాం కాలం నాటి లాంటివి అప్పటి తోప్స్ కూడా దాంట్లో ఉన్నాయి మ్యూజియం లోపల. చెప్పుకుంటూ పోతే ఇక ఒక డే అయిపోతుంది. అన్నిటికంటే ఇక చివరిగా మ్యూజియం గురించి చెప్పాలంటే ఉరితాడు. ఉరి ఏ విధంగా వేస్తారు, ఉరితాడుకి సంబంధించి పూర్తిగా డిజైన్ చేసి ఒక పర్టికులర్ ప్లేస్లో 2 ఉరితాళ్ళు వేశారు, ఇటొకటి. అవి కూడా కళ్ళకు కట్టినట్టు చాలా పెద్దగా. ఆ తాడ్లు ఎంత లావుగా ఉంటాయి, ఖైదీలను ఉరివేసే తాడ్లు. కింద ఒకటేసారి అది మిషన్ లాగా అది ఆన్ చేశాక కిందికి పడిపోయే విధానం కూడా అన్నీ చాలా క్లియర్గా కళ్ళకు కట్టినట్లు. ఇక్కడ డార్క్ రూమ్ ఉంది. డార్క్ రూమ్లో ఎలాంటి లైట్ ఉండదు. ఒక్కసారి ఖైదీని లోపలికి పంపాక ఫుడ్ ఇచ్చేటప్పుడు, వాటర్ ఇచ్చేటప్పుడు మాత్రమే అది ఓపెన్ చేస్తారు. ప్రతిసారి 24 గంటలు కూడా డార్క్గానే ఉంటుంది ఆ రూమ్ ఖైదీకి. సో ఇలాంటివన్నీ చాలా కళ్ళకు కట్టినట్టు. అలాగే అప్పటి వస్తువులు, అప్పటి నాగరికత యొక్క ఆ టైం యొక్క దాదాపు 1820, 1850, 1880 అలాగే 1955 వరకు ఒక జైలులో ఎలాంటి వస్తువులు ఉపయోగించారు అనేటివి మ్యూజియంలో, ఈ చెంచల్గూడ మ్యూజియంలో చాలా క్లియర్గా మనకు కళ్ళకు కట్టినట్టు అన్నీ మన ముందు వాళ్ళు అన్నీ ఇక్కడైతే పెట్టడం జరిగింది. ఇక చెంచల్గూడ జైలు యొక్క ఖైదీల చరిత్రలో అన్నిటికంటే ముఖ్య ఘట్టం ఏంటంటే నాగార్జున సాగర్ కట్టడం వెనుక చెంచల్గూడ ఖైదీల కష్టం చాలా ఉంది. అప్పుడు వీళ్ళు దాదాపు 10 సంవత్సరాల వరకు నాగార్జున సాగర్ కట్టడం కోసం ఇక్కడ నుంచి ఖైదీలను తీసుకెళ్లి 10 సంవత్సరాల వరకు అక్కడ వారితో పని చేయించారు. నాగార్జున సాగర్ కట్టడం వెనుక ఇక్కడ ఖైదీల యొక్క కష్టం చాలానే ఉందని చెప్పుకోవచ్చు. సో అలా నాగార్జున కట్టడం పూర్తయ్యాక ఒక జీవో రిలీజ్ చేసింది అప్పటి ప్రభుత్వం. రిలీజ్ చేసి ఆ 10 సంవత్సరాలు వీళ్ళు ఎంతైతే కష్టపడ్డారో సత్ప్రవర్తన నియమావళి కింద వాళ్ళందరికీ వాళ్ళ శిక్షను తగ్గు చేసి వాళ్ళను జైలు నుంచి విడుదల చేయడం జరిగిందనమాట. సో ఇది ఈ జైలులో ముఖ్య ఘట్టం అని చెప్పుకోవచ్చు. చెంచల్గూడ జైలుకి సంబంధించి ఖైదీల యొక్క ముఖ్య ఘట్టం అని చెప్పుకోవచ్చు. సో ఇది కూడా ఈ వివరాలు కూడా అన్ని మ్యూజియంలో క్లియర్గా పొందుపరిచారు. మనం ఒక్కసారి మ్యూజియం లోపలికి వెళ్తే ఇవన్నీ వివరాలు మనకు పూర్తిగా తెలుస్తాయి. సో మరి ఇది చెంచల్గూడ జైల్ మ్యూజియం యొక్క ప్రాముఖ్యత, అంటే లోపల ఉన్న వస్తువుల యొక్క ప్రాముఖ్యత. అంటే దానికి సంబంధించి ప్రతి ఒక్క వస్తువుకి ఒక్కొక్క చరిత్ర ఉంది, ప్రతి ఒక్క చిత్రపటానికి సంబంధించి ఒక్కొక్క చరిత్ర ఉంది. వాటిని మనం లోపలికి వెళ్ళి చూస్తే మనకు క్లియర్గా మనకు కళ్ళకు ఇమాజినేషన్ వస్తుంది. అవన్నీ ఊహించుకుంటాం, ఓహో ఈ విధంగా అలా జరిగిందా అని. సో మరి ఈ మ్యూజియంకి చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ రావచ్చు. 20 రూపీస్ టికెట్ మాత్రమే. ఇలా చెంచల్గూడ జైలులో ఖైదీలు ఎంత క్రూరమైన పనులు, బయట చాలా కఠినమైన పనులు చేసి ఎన్నో నేరాలు చేసి ఇక్కడికి వస్తారో, అదేవిధంగా కొంతమంది క్షణికావేశానికి గురై కూడా కొన్ని తప్పులు చేసి ఇక్కడికి వస్తారు. వాళ్ళు సత్ప్రవర్తన నియమావళి కింద చాలా మంచి పనులు ఇక్కడ వాళ్ళకు వచ్చిన కళని కానీ, వాళ్ళకు వచ్చిన వాళ్ళ చిన్నప్పటి నుంచి వాళ్ళ కుల వృత్తులు కానీ అవన్నీ కూడా ఇక్కడ చేసుకుంటూ కూడా చాలామంది బ్రతుకుతున్నారు. కొంతమంది చదువుకొని కూడా కొంతమంది జాబ్స్ కూడా చేస్తున్న పరిస్థితి ఈ చెంచల్గూడలో. మరి ఇవన్నీ ఈ మ్యూజియంకి వస్తే మనకు చాలా క్లియర్గా తెలుస్తాయి. మరి ఇది ఈ వారం ఈ రోజుకి సంబంధించి చెంచల్గూడ జైల్ మ్యూజియం సంబంధించి మా సాక్షి ఫ్యామిలీ ఛానల్ తరఫున ఈ ఒక మంచి కార్యక్రమం అయితే మేము చేయడం జరిగింది. మళ్ళీ ఒక మంచి ప్రోగ్రాంతో మనం అందరం మళ్ళీ కలుద్దాం. కెమెరామెన్ నవీన్తో కృష్ణబాల, హైదరాబాద్, చెంచల్గూడ జైల్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.